లివిల్ ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 3 రోజులవుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను కూడా పాతరేశారు. కంటి వెలుగు కావచ్చు, ఇంకా కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇలా అనేక రకాల పథకాలను కూడా పాతరేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్లు అనేవి ఎంత చక్కగా పనిచేశాయో మనందరికీ తెలుసు. ఇవాళ అదే 108 వాహనాలు, వాళ్ళకి ఎమర్జెన్సీ సేవలు అందించాల్సిన వాహనాలు అంతిమ యాత్ర వాహనాలుగా కూడా దర్శనమిస్తున్నాయి. మరెందుకు రాష్ట్ర సర్కార్లో చలనం లేదు? కంటి వెలుగు అనేది అదొక ఎందరికో వెలుగును ప్రసాదించిన కార్యక్రమం, అది ఎందరికో వెలుగులను ప్రసాదించిన పథకము. ఆ కంటి వెలుగుకు సంబంధించిన కిట్లన్నీ కూడా రోడ్లపై చెత్త కుప్పల దగ్గర మనకి దర్శనం ఇచ్చినాయి కూడా గతంలో అనేక సార్లు మనం చూసాము. ఎందుకు రాష్ట్ర సర్కార్లో చలనం రావట్లేదు? ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 3 రోజులు అవుతుంది, ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయి 3 రోజులు అవుతుంది. మరి వారి పరిస్థితి ఏంటి? ప్రజల ప్రాణాలతోటి ఎందుకు రాష్ట్ర సర్కార్ చెలగాటమాడుతోంది? ఇవాళ ప్రభుత్వ పాలననే వెంటిలేటర్ పైన ఉంది అనడానికి నిదర్శనం, ఇంతకు మించిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వమే పూర్తిగా గాల్లో తేలాడుతుంది తప్ప ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర ఉన్నత ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా పేద ప్రజల పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు సోయి లేదు. ఆ సోయి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ 3 రోజుల నుంచి సేవలు నిలిపివేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు అందించట్లేదు. వారంతా కూడా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అయినా దానిపైన ఇప్పటి వరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ ఆరోగ్య శాఖ ఉంది. అయితే ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలుగా మెరుగైన వైద్యం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి విద్య, వైద్యం వంటి 2 ప్రధాన ఎజెండాగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేశారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది తలెత్తద్దు, ప్రతి ఒక్క బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి, మెరుగైన వైద్యం అందించాలి, వాళ్ళంతా కూడా మన బిడ్డలే. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో అత్యధిక ఖర్చు చేసేది విద్యకు, వైద్యకి అనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన చేసి దానికి అనుగుణంగా రూపకల్పన చేశారు. ఇటు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూనే మరోవైపు పేద ప్రజలకు, ఇతర వర్గాలకి ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్తీ దవాఖాన నగరం, హైదరాబాద్ నగరం కావచ్చు, వరంగల్ నగరం కావచ్చు, ఇతర నగరాల్లో, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తూనే గ్రామీణ స్థాయిలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు, అక్కడ ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం ఆనాడు రూపకల్పన చేసింది. కానీ ఇవాళ మెరుగైన వైద్య సేవలన్నీ కూడా మరుగున పడ్డాయి. ఇవాళ బస్సు దవాఖానానికి సుస్తయింది. ఇవాళ పల్లె దవాఖానాలన్నీ కూడా పత్త లేకుండా పోయినాయి. ఆ పల్లె దవాఖానాల చుట్టూ అంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయి ఇవాళ ఒక ఏదైతే చెత్త కుప్పలా మారిపోయిన దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. అంటే కంటి వెలుగు, ప్రధానంగా కంటి వెలుగు పథకం దేశంలో ఎవరు ఆలోచన చేయరు. ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ నాయకుడు కూడా ఆలోచన చేయని పథకం కంటి వెలుగు పథకం. దాదాపు ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా ఆనాడు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించి దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1,54,00,000 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వీరిలో దాదాపు 41 లక్షల మందికి ఉచిత కంటి అద్దాలు అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇవాళ కంటి అద్దాల పథకం కూడా తూట్లు పడిసింది. ఇవాళ ఆ పథకం పైన కొనియాడారు ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చి ఈ పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పంజాబ్లో సైతం ఈ పథకానికి రూపకల్పన చేశారు. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి సైతం దీనిపై కితాబ్ చేసి దీనిపై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్కి. ఇవాళ ఆ పథకం పూర్తిగా తూట్లు పొడిచిర్రు. ఇవాళ ఆనాడు మిగిలిపోయిన కళ్ళజోళ్ళను సైతం ఇవాళ చెత్త కుప్పలో దర్శనమిస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వైద్యం ఇలా ప్రభుత్వం వెంటిలేటర్ పైనే ఉంది, వైద్య శాఖ కూడా వెంటిలేటర్ పైనే ఉంది. వాళ్ళ తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాడ మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదు. ఇవాళ వైద్య రంగం అంతా కూడా కుదేలైపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో దాపురించింది.